31 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుండి 4:56 వరకు. ఈనాడు అమృత ఘడియలు అభావం, అనగా ఈనాడు అమృత ఘడియలు లేవు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాడు తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూసినట్లయితే ఈనాడు ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:34 వరకు ఉన్నది. ఈ ఆర్ద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం శివారాధనకు చాలా ప్రీతికరమైంది. ముఖ్యంగా స్తోత్రపారాయణ చేయటం వల్ల అనేక శుభాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జ్ఞాన సంపద అనేది దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడు. పరమ దాక్షిణ్యమూర్తిగా స్వామిని చెప్పబడుతుంది. దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేసినటువంటి వారికి కాల కామ బాధలు రెండు ఉండవు. ఎందుకంటే ఆయన పరమ శివస్వరూపం, శుభంకరుడు, శివంకరుడు. ఆయన కాలుణ్ణి తన్నాడు, కాముణ్ణి తురిమాడు. కాబట్టి పరమేశ్వర పాద సమాశ్రయం చేసిన, ముఖ్యంగా దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేసినటువంటి వారికి ఈతి బాధలు నివృత్తి అవ్వడంతో పాటు కాలకామ బాధలు రెండు ఉండవు. ఎందుకంటే కలిలో మానవులు ప్రధానంగా కాలకామ బాధల చేత పీడింపబడేటటువంటి వారు. అటువంటి వారు దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేయడంతో ఇవి తొలగడంతో పాటుగా ముఖ్యంగా జ్ఞాన సంపద అనేది మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మజ్ఞానం కోసం అపారమైనటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞాన ఆ దుగ్ధను తీర్చుకోవడానికి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి వారికి గురువుగా అవతరించి వారికి జ్ఞానోపదేశం చేయమని, వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయమని అడిగితే అప్పుడు ఆయన తిరస్కరించిన తరువాత సతీ వియోగం తర్వాత స్వామి దక్షిణామూర్తిగా ఆవిర్భవించి వారిని తన శిష్యులుగా అంగీకరించి వారు ఆయన దగ్గర శిష్యులికం చేస్తే ఆయన పరమగురు స్వరూపంగా వటవృక్ష మూలంలో కూర్చొని కేవలం మౌనంగా వారికి భావుడు మహామౌనమూర్తి దక్షిణామూర్తి. ఇటువంటి ఈ దక్షిణామూర్తి మౌనాన్ని పరమ గురువులు చాలా మంది అవలంబించి మౌనం జ్ఞానాన్ని పొందడానికి ఒక ప్రధానమైనటువంటి అర్హతగా కూడా చెప్పారు. అటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని, అందరూ దక్షిణామూర్తి ఆరాధన ఈనాడు యథాశక్తిగా చేస్తారని ఆశిస్తూ, ఈనాడు ఆదివారం కూడా కనుక మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఈ ఆదివారం నాడు సూర్యగ్రహారాధన, సూర్యగ్రహ స్తోత్రపారాయణ, సూర్యుడికి ముఖ్యంగా నమస్కార ప్రియుడు కాబట్టి అటువంటి సూర్య నమస్కారం విధి విధాన పురస్సరంగా చేసి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేటటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందరూ పొందుతారని, ఇటు శారీరక ఆరోగ్యాన్ని అటు మానసిక ఆనందాన్ని జ్ఞానాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ దక్షిణామూర్తి అదేవిధంగా ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవాను ప్రార్థిస్తూ స్వస్తి.